చెత్త వేస్ట్గా ఉందన్న చెప్పాలండి, చాలా వేస్ట్గా ఉంది. అదే జగనన్న ఇది చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందన్న. చక్కగా అన్ని సౌకర్యాలు సామాన్య మానవుడు బతకడానికి బ్రహ్మాండంగా ఉండేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు ఏమి చెత్త వరస్ట్గా ఉందన్న. చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాం. మామూలు విషయం కాదన్న, చెప్పుకోవడం కూడా చండాలంగా ఉంది. మా జగనన్నది చాలా బెస్ట్ ఆప్షన్ అన్న. సామాన్య మానవుడు బతికేవాడు, అన్ని రేట్లు సామాన్యంగా ఉండేవి, చాలా బాగుండేవి, చాలా బ్రహ్మాండంగా ఉండేవి అన్న. ఇది చెత్త వేస్ట్ అన్నది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మన ఆయన పేరేంటన్న పవన్ కళ్యాణ్ గారిని లడ్డు అని పెట్టారు, అవి పెట్టారు, ఏం పెట్టారు, అంతా ఆయన ఎరిపాపం చేస్తున్నారన్న. రెండోది ఏం లేదన్న, ఆయన మంచివాడు పాప. అనవసరం కూటమిలో కలిసాడు, అనవసరం వేస్ట్, శుద్ధ వేస్ట్ అన్న. ఆయన ఇండివిజువల్ ఉన్న పార్టీ పెట్టుకున్న బ్రహ్మాండంగా ఆయన పేరుండేది. అనవసరంగా దీంట్లో కలిసాడు, శుద్ధ వేస్ట్ చేశాడన్న. అదన్న చెత్త వేస్ట్, కూటమి వేస్ట్. జగనన్న చాలా బెటరు, అది విషయం అన్న. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చారు, అన్ని చెప్పే ఏముందన్న, ఏముంది అంతా ముగ్గురు కలిసారు కదన్నా. దామానంగా అక్కడ ఫైన్ మ్యాక్సింగ్ అయింది, అందుకే ఇక్కడ ఇది జరిగింది అన్న. అసలు మామూలుగా వెళ్తే ఇప్పుడు బ్రహ్మాండం గెలిచాడు అన్న. కనీసం 70 సీట్లు వచ్చాయి, 70 సీట్లు వచ్చాయి. కావాలని వాళ్ళు వాళ్ళిద్దరు ముగ్గురు కలిపి దాన్ని ఇది చేశారు, మిస్లీడ్ చేశారు. అదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పట్టం కట్టారన్న. అదన్న ఉత్తమ మాటలు, ఫేక్ న్యూస్ అన్న, పక్కా ఫేక్ న్యూస్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పోరాడుతానంటాడు, ఎలా ఉండబోతున్నారు? 100% అన్న, మద్దతు ఇస్తాం, 100% మద్దతు ఇస్తాం, 100%. మళ్ళీ వచ్చి పాదయాత్ర చేసి 100% మద్దతు ఇస్తాం అన్న, 100%. మరి గతంలోనేమో పాదయాత్ర చేసి 150 సీట్లు గెలిచారు, ప్రజల్లోకి వస్తామన్నారు, ఏంటిదన్నా? గతంలో 2019లోనో పాదయాత్ర చేసి గెలిచారు, 150 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రజల్లోకి రావడం వల్ల ఎలా ఉండబోతున్నారు? ఇంకా బ్రహ్మాండంగా ఉండదన్న, అసలు బ్రహ్మాండంగా ఉండదు. ఆయన హానిగాక వీళ్ళందరూ మా ఊరిని షో చేసి అదే ఇదే ఆడౌట్ చేస్తున్నారు. ఆయన వస్తే మళ్ళీ మెజార్టీ బ్రహ్మాండం. ఈ టైంలో 2027 ఎలక్షన్లు పెట్టమని చెప్పు, మళ్ళీ 100% 80 సీట్లు వస్తాయి అన్న, 80 సీట్లు వస్తాయి, 100% గ్యారెంటీ ఇస్తున్నాను. నాకు ఓటు హక్కు ఉంది కాబట్టి, నేను ఒక భారతీయుని కాబట్టి నేను చెప్తున్నాను. 11 సీట్లకే పడిపోయింది కదా, ఇంకా ఊరిని షోయింగ్ అన్న, ఏం లేదన్న. పెట్టేవాడిని ఇప్పుడు గొర్రె కట్టుకోండి అన్నట్టుగా గొర్రె వాళ్ళు నమ్మింది. ఆయన మంచివాడు మన, అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు కాబట్టి చేశారు. ఆయన పదవి ముఖ్యం, చంద్రబాబు ఇది ఏనికి అవసరం లేదు. అది విషయం. నీతిగా నిజాయితీ అన్న. మీ ఇంట్లో మంచి జరిగితే ఏదో సరే నన్ను చూసి ఓటేయమన్నాడు. అది ఆ ఒక్క చరిష్మా చాలన్నా. మరి ఇప్పుడు అందుకోసమే కదా ఎవరింట్లో మంచి జరగలేదని ఓట్లు వేయలేదా? మరి అదే కదా, మంచి జరిగింది కాబట్టి వీళ్ళందరూ మిక్స్ అయ్యారు కాబట్టి దాన్ని ఇది చేశారు, డ్యామేజ్ చేశారు ఆయన్ని. అది విషయం అన్న. మంచి చేశాడు మా అయ్య, నెంబర్ 1 మా అన్న. నేను లబ్ధి పొందాను అన్న జగన్ విషయంలో. మడికి నేను 100% లబ్ధి పొందాను, పక్కా లబ్ధి పొందాను నేను ఆయన గురించి. నా హౌస్ ఇచ్చారు, మా పిల్లలకి అమ్మఒడి పడింది, మా అమ్మగారికి 18,000 పడినాయి, బ్రహ్మాండంగా అన్నీ బాగున్నాయి. చంద్రబాబు హయాంలో మేము అన్ని ఇళ్ళపాటాలు జన్మభూములు పెట్టుకున్నాము, ఏమి రాలేదు మాకేమీ ఇవ్వలేదు. మీ నాన్నగారు వస్తే మీకు వచ్చేదని చెప్పి అన్నీ డామినేషన్ చేశారు, మాకేం రాలేదు. జగన్ మాకు ఏమీ లేకుండా అందరూ పార్టీతో సంబంధం లేదు, అందరికీ కావాలని చెప్పి అందరికీ అన్ని ఇచ్చేసాడు మా అన్నగారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ వైసీపీ నాయకులకే వాళ్ళకే లేదన్న, అది ఫేక్ న్యూస్ అన్నది, ఆ మాట అంటాం తప్పు. అది విషయం ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా, మధ్యవర్తులు ఉన్నారు కదా, జగన్ అన్న దగ్గరికి వెళ్ళకోకుండా సలహాదారులు ఉన్నారు కదా, అక్కడ దెబ్బ కొట్టి మిస్లీడ్ అయింది. లేదా డైరెక్ట్గా జగన్ అన్నది అయితే అసలు బ్రహ్మాండంగా ఉండేదన్న, బ్రహ్మాండం. అసలు ఈసారి చూడు, చాలా మా అన్నగారు చాలా తెలుసుకున్నారు జగన్ అన్న గారు. 100% ఇవాళ ఈసారి గవర్నమెంట్ వైసీపీ ఎలా ఉండదు, చాలా బ్రహ్మాండంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నమాట, ఈసారి కార్యకర్తలకే మాకు దగ్గరగా ఉంటుంది, కార్యకర్తల్ని పట్టించుకోలేదు, ఈసారి ప్రభుత్వంలాగా ఉండదు అని చెప్పేసి అంటారు. అసలు మామూలు కూడా ఈసారి వీళ్ళు మళ్ళీ రేపు 2027 ఎలక్షన్ ఓట్లు పెడితే జిమ్ల ఎలక్షన్ వస్తే కనీసం ఎట్లా ఉండదన్నా, మామూలుగా డైరెక్ట్ ఆయనే ఈ సలహాదారులు ఉంటారు, డైరెక్ట్ సారే జగన్ సార్ గారే. అట్లా చాలా బాగుంది ఈసారి, టీం అంతా బాగుంటుంది, వర్క్ బాగుంటుంది ఈసారి. ఒకసారి ఎవరైనా దెబ్బతిన్నాడు కాబట్టి 2సారి మళ్ళీ ఈసారి బ్రహ్మాండం చేస్తాడు జగనన్న. డైరెక్ట్ కార్యకర్తలను కలుస్తాడు, జెండా మోసినోడికి ఇలా మంచి భవిష్యత్తు ఉందన్న పార్టీలో 100% అది. నాకు మళ్ళీ 100% చెబుతున్నాను అన్న, పక్కా గ్యారంటీ. ఆయన మీద నాకు అంత నమ్మకం కలిగిందన్న. ఆయనలో ఇప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి గారు అన్నాడు 104, 108 పెట్టాడు, జన హృదయాల్లో కలిసిపోయాడు. ఎన్టీ రామారావు అన్నాడు 1 కేజీ 2 రూపాయలు. వీళ్ళు స్వార్థ మనుషులు కదన్నా. టీడీపీ అంటే ఇది అట్ట కాదు, అందరితో కలుపుకొని వెళ్ళాడు మయ్య. అసలు గొప్ప మనిషి 100%. ఇది తన కులంతో పని లేదన్నది, గుండెల్లోంచి పుట్టిన మనిషి అది. ఆయన ఏమన్నాడంటే రాజశేఖర రెడ్డి గారు జగనన్న ఏమన్నాడంటే, మళ్ళీ నేను చచ్చిపోయే లోపల మా ఇంట్లో ఒక ఫోటోలో పెట్టుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టాలని చెప్పి అన్నాడు. అసలు మనిషి
నేను మీ ఇంట్లో మంచి జరిగింది నాకు ఓటేయమన్నాడు, మంచి జరిగింది, కానీ ఇక్కడ మిస్లీడ్ చేశారు. 100% గ్యారంటీ ఇస్తానన్నా, చెప్తాను నేను. మిస్లీడ్ జరిగింది అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తాం టీడీపీ? అది నథింగ్ అన్న, అసలు అది చాలా నథింగ్. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నరేంద్ర మోడీ గారు కదా చక్రం తిప్పుతుంది, ఆయన చేస్తున్నాడు, వీళ్ళు ఫాలో అవుతున్నారు. మరి మద్దతు లేకుండా రమ్మని చెప్పు. మరి మా అన్న సింగిల్గా వచ్చాడు, మెజార్టీతో వచ్చాడు. రేపొద్దు మళ్ళీ మా అన్న సింగిల్గా వస్తున్నాడు, 2027 2029 సింగిల్గా వస్తాడు, మళ్ళీ బంపర్ మెజార్టీతో వస్తాడు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నా కానీ ఎందుకని సింగిల్గా పోటీ చేస్తున్నాడు? ఏనా ఎవరు మాకు మద్దతు అవసరం లేదు, నా పొత్తు అవసరం, మద్దతు అవసరం లేదు, మాకు మేమే చాలు. జనాల్లో అటు మాకు 20 ఏళ్ళు కాదు, గత 50 ఏళ్ళే సరే చరిత్ర రికార్డు రాస్తా ఉన్నాం మేము. 2047 ఆయన అన్నాడు కదా విజన్, 2047 విజన్ అంటున్నాడు కదా, విజన్ అయ్యింది. రేపు 2029 కానీ 2027 కానీ ఎలక్షన్ పెట్టి జిమ్లేషన్ పెడితే అసలు మామూలుగా ఉండదు, బంపర్ మెజార్టీ అన్న, 100% తిరగలేదన్న. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు. వాలంటీర్స్ ఉంటే అలాగుండేదంట. వాళ్ళని బ్రహ్మాండంగా ఉండేది అందరికీ. పాపం ఇప్పుడు మా అమ్మ మొత్తగా ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇళ్ళకి వచ్చి డోర్ డెలివరీ చేసి పింఛనను అయ్యను ఇయ్యను ఇచ్చేవాళ్ళు. చక్కగా సచివాలయంకి వెళ్ళి నుంచోకోకుండా చొప్ప అన్ని పనులు బాగా జరిగాయి. వీడేం జరుగుతుంది అన్న, ఏం జరుగుతున్నాయి? ఇసుక అన్నాడు, ఇసుక ఎంత ఎంత ఉంది, రేట్ ఎంత ఉందన్న, వాళ్ళు ఎంత ఉందా, ఊరిని ఫ్రీ అన్నాడు, ఇసుక ఫ్రీ అని చూపించమని ఎక్కడన్నా. అట్లా ఉండదన్న, ప్రశ్నించిన వాడినే గొంతు నొక్కేస్తారు, ప్రశ్నించిన సమాజంలో గొంతు నొక్కేస్తారు, అది వాస్తవం. అది మనకి మన ఇండియా కల్చర్ పౌర హక్కు అంటారు కానీ అది ఉత్తమాట అన్న, ప్రశ్నించే నొక్కేస్తారు. అది మరి వాలంటీర్స్ కనుక కొనసాగించుంటే ఎలా ఉండేదంట? అది నథింగ్ అన్న, అది జరగాలి మేము కోరుకుంటున్నాము, కొనసాగించాలి. మరి ఇది ఎంతవరకు ఎదుగు అన్నాడు ఎంతవరకు ఏం లేదు కదన్నా. మరి అది ఎంతవరకు జరిగింది అనేది ఉత్తమాట. ఓట్ల కోసమే, ఓట్ల కోసం అన్న 100%. జగన్మోహన్ రెడ్డి 80% మంది దాకా ఆయన రాజీనామా చేయించాడు కావాలని అని చెప్పేసి అదన్నీ ఏదో గిట్టినోడు చెబుతారన్న, అవన్నీ గిట్టినోడు అవన్నీ ఏంటంటే ఏదో ఒకటి చెబుతూ ఉంటారు, అవన్నీ ఫేక్ న్యూస్ అన్న. అసలు అవన్నీ జరిగే కాదు, ఫేక్ న్యూస్. ఎలా ఉండబోతుందంటారు ఇంకా రాబోయే రోజు? అసలు బ్రహ్మాండం అన్న, అద్భుతం. మాకు రాజధాని వద్ద ఓడొద్దు, రాజధాని దేనికి నెత్తి మీద కొట్టుకోనక 2020 47కి 33,000 ఎకరాలు దానికి ఎవడ కావాలన్నా? ఇండియాలో ఎక్కడ లేని రాజధాని 33,000 ఎకరాలు ఎక్కడ ఉందన్న? ఏ ఇండియాలో ఉందో, ఎక్కడ ఏ దేశంలో? ఎందుకన్నా 10,000 చాలన్నా, లేదా 5,000 చాలు, లేదా 3,000. ఇటు నూజివీడు ఫారెస్ట్ ఏరియా ఉంది, బ్రహ్మాండమైన ఉంది. మరి అక్కడ ఎందుకు అంత తీసుకుని ఎక్కడ ఎందుకు తీసుకున్నాడు? ఏం మరి మన వరదలు వచ్చి ఏదో చేశాడు, తూత మంత్రం చేశాడు. అది విషయం. అగ్గిపేటలకి కొవ్వొత్తులకి 3 కోట్లు అయినాయి, 2 కోట్లు 100 కోట్లు రాసుకోవడం ఎవడో రాసుకుంటాడు అనేది. కావాలని వైసీపీ వల్ల దాన్ని కావాలని లేదు. మా అన్న అసలు ఎప్పుడు అట్లా వైసీపీ వాళ్ళు ఎవరు అనుకో ఫేక్ న్యూస్ అనేది. అది మా జగన్ అన్నది చాలా బెస్ట్ ఆప్షన్ అన్న. సామాన్య మనుడు బతికేవాడు, అన్ని రేట్లు సామాన్యంగా ఉండేవి, చాలా బాగుండేవి, చాలా బ్రహ్మాండంగా ఉండేవి అన్న. ఇది శుద్ధ వేస్ట్ అన్నది. కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మన ఆయన పేరేంటన్న పవన్ కళ్యాణ్ గారిని లడ్డు అని పెట్టారు, అవి పెట్టారు, ఏం పెట్టారు, అంతా ఆయన ఎరిపాపని చెప్తున్నారన్న. రెండోది ఏం లేదన్న, ఆయన మంచివాడు పాప. అనవసరం కూటమిలో కలిసాడు, అనవసరం వేస్ట్, శుద్ధ వేస్ట్ అన్న. ఆయన ఇండివిజువల్ ఉన్న పార్టీ పెట్టుకున్న బ్రహ్మాండంగా ఆయన పేరు ఉండేది. అనవసరంగా దీంట్లో కలిసాడు, శుద్ధ వేస్ట్ చేశాడన్న. అదన్న చెత్త వేస్ట్, కూటమి వేస్ట్. జగన్ అన్న చాలా బెటరు, అది విషయం అన్న. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చారు, అన్ని చేసినారు, మరి ఎందుకు చెప్తారు? చెప్పేది ఏముందన్నా, ఏముంది అంతా ముగ్గురు కలిసారు కదన్నా, దాని మూలంగా అక్కడ ఫైన్ మ్యాక్సింగ్ అయింది, అందుకే ఇక్కడ ఇది జరిగింది అన్న. అసలు మామూలుగా వెళ్తే ఇప్పుడు బ్రహ్మాండం గెలిచాడు అన్న. కనీసం 70 సీట్లు వచ్చాయి, 70 సీట్లు వచ్చాయి. కావాలని వాళ్ళు ముగ్గురు కలిపి దాన్ని ఇది చేశారు, మిస్లీడ్ చేశారు. అదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పట్టం కట్టారన్న. అదన్న ఉత్తమ మాటలు, ఫేక్ న్యూస్ అన్న, పక్కా ఫేక్ న్యూస్.